అందరికీ నమస్కారం అండి. వైఎస్ జగన్మోహన్ రెడ్డి, నేను ఈ రోజున వైఎస్ జగన్మోహన్ రెడ్డిని క్వశ్చన్ చేయటానికే ఈ లైవ్ పెట్టానండి. క్వశ్చన్ అంటే పొలిటికల్ క్వశ్చనింగ్ అనుకుంటారేమో, లేదండి, అతను భయం గురించి క్వశ్చన్ చేయటానికి పెట్టాను. భయం అంటున్నాను ఏంటా అనుకుంటున్నారా? ఏం జగన్మోహన్ రెడ్డి, నీకు నన్ను చూస్తే ఎందుకు భయం పుడుతోంది? ఎందుకు క్వశ్చన్ చేస్తేనే నీకు భయమా? అంత వణికిపోతున్నావా? నా ఫోటోని బజార్కి తీసుకొచ్చావు, నా కుటుంబ పరువుని బజార్కి పెట్టావు. వాడెవడో ఎర్రన్ రెడ్డి గారి చేత అభిషేక్ కాకర్లా అని ఒక అకౌంట్ ఓపెన్ చేయించి దానికి నా కొడుకు ఫోటో పెట్టించి నా గురించి చండాలమైన పోస్టులు వెయ్యరాని ఒక కొడుకు అకౌంట్ లో ఒక తల్లి గురించి రాయకూడని పిచ్చి రాకలు రాయించావు. అయినా కూడా మేము మానసికంగా మేము స్ట్రాంగ్ గా ఉన్నామని తెలిసి ఈ రోజున నువ్వు ఎంత దిగజారావంటే నా కొడుకు ఆఫీస్ సిఇఓకి ఒక ఫేక్ మెయిల్ ఐడితో మెయిల్ చేస్తావా? అంటే నా కొడుకు ఉద్యోగానికి హాని చేసి నన్ను ఇంట్లో కూర్చోబెట్టడానికి ట్రై చేస్తావా? ఇంకేం చేస్తావు? అంటే చంపేస్తావా? నీ అధికారం కోసం నువ్వు చేసి ప్రశ్నిస్తున్నారని ఆ నోళ్లు మూయించటానికి నా ఇంటి దాకా వచ్చావు. ఇప్పుడు అమెరికాలో ఉన్న నా కొడుకు దాకా వెళ్ళావా? నా కొడుకు ఉద్యోగాన్ని పీకించటానికి ఒక తప్పుడు మెయిల్ ఐడితో ఎవడో విజిల్ అంట, తప్పుడు బతుకు తప్పుడు తనం ఏదైనా ఉంది అంటే అది నీదేనయ్యా. ఏంటి, నా కొడుకు పిచ్చి పిచ్చి పోస్టులన్నీ పెడుతున్నాడు అభిషేక్ కాకర్లా అనే అకౌంట్లో. దాంట్లో ఎట్లా పడితే అట్లా వల్గారిటీని తీసుకెళ్తున్నాడు అని చెప్పి పోస్ట్ చేస్తావా? మెయిల్ చేస్తావా నా కొడుకు కంపెనీకి? సిగ్గుందా జగన్మోహన్ రెడ్డి నీకు? ఇంతకన్నా దిగజారుడు వ్యవహారం ఏమైనా ఉందా? నీ కూతుళ్ళ దగ్గరికి, వాళ్ళకు సంబంధించిన వాళ్ళ దగ్గరికి మెయిల్స్ చేసినా నువ్వంటే దోచుకుని దాచుకున్నావు కాబట్టి నీకేం ఫరక్ పడదు, ఆర్థికంగా నీకేం ఫరక్ పడదు. అంటే మాకేదో ఫరక్ పడుద్దని కాదు, మాదేముందయ్యా. ఒక ఉద్యోగం పోతే మేము చదువుకున్నాం, మాకు కొంచెం బుద్ధి బుర్రా ఉంది, మా చదువు మాకు తిండి పెడుతుందన్న ధైర్యం ఉంది, నీలాగా ఆర్థిక నేరాలు మేము చేయలేదు, మా ప్రొఫైల్ బాగుంటుంది, డెఫినెట్ గా మాకు ఇంకొక ఉద్యోగం ఖచ్చితంగా వస్తుంది అనే ధైర్యం, మనోధైర్యం నా కొడుకు ఉంది. నా కొడుకు ఉద్యోగం దాకా నువ్వు వెళ్ళావంటే నువ్వు ఏ పాటి ధైర్యవంతుడువో. పులివెందులు పులివట, పులివెందులు పిలివా. ఒక ఆడకూతురిని ఎదుర్కోలేకపోతున్నావు, ఒక ఆడకూతురు అడిగే ప్రశ్నలకి సమాధానాలు చెప్పలేకపోతున్నావు, ఆడకూతురు అని రాజకీయాల్లోకి రానియకుండా చెయ్యాలి, ఇంట్లోనే కూర్చోబెట్టాలి అనని వైఖరి. అమెరికాలో ఉన్న నా కొడుకు ఉద్యోగం దాకా వెళ్ళిందంటే నువ్వు ఏ స్థాయికి దిగజారిపోయావు, ఏ స్థాయికి వరస్ట్గా వెళ్ళిపోయావు అనేది. ఇదంతా నా కొడుకు సిఇఓకి ఆ దరిద్రుడు పంపిన మెయిల్. కొన్ని హిడెన్ చేయాలి కాబట్టి హైడ్ చేశాం. నువ్వంటే దాచుకుంటావు, దోచుకుంటావు, తరతరాలకు మిగిలేలాగా బాబాయ్ గొడ్డలు లేసి సంపాదించుకుంటావు. నాయనా, మూటలు కట్టి ముల్లెలు పేర్చి నీ కూతుళ్ళకి ఇస్తావు. మేమెవరి దగ్గర దాచుకోలేదు. మా కష్టాల మీద, మా చదువుల మీద మేమెవరిది కూడా రూపాయి తిన్న పాపాన పోలేదు నీలాగా. ఆఫ్టర్ ఆల్ ఒక ఆడపిల్లని చూసి భయపడుతున్నావా? ఏమయ్యా లోకనాథం, ఏంటయ్యా లోకనాథం, ఏంటిది? ఏం బాగోతాం ఇది? ఏం చేస్తున్నావు నువ్వు? కొద్ది కూడా సిగ్గనిపించట్లేదా మీకు? ఒక ఆడపిల్ల రాజకీయ జీవితాన్ని మట్టం చేయడానికి, దాని కుటుంబ పరువుని మట్టం చేయడానికి ఒక ఎత్తేసావు. అది దాని డబ్బులతో కొనుక్కున్న కారును తీసుకొచ్చి పెడితే పైన ఒక బూతు భాగోతం పెట్టి జనంలోకి విచ్చలవిడిగా వదిలేవు. అయిపోయింది, దాన్ని ఎదుర్కొన్నాం, నీకే చెక్ పెట్టాం, అయిపోయింది. ఒక ఎర్రన్ రెడ్డి గారి అకౌంట్ మీద నా కొడుకు బొమ్మ పెట్టుకుని నా కొడుకు ఐడిని
ఏంటి, నా కొడుకు ఐడిని మార్క్ చేసి ఒక బ్లూ టిక్ తెచ్చుకుని అది నా కొడుకు అకౌంట్ అని చెప్పి దాంట్లో నా రాసలీలలో అంట నువ్వు ఇష్టం వచ్చినట్టు పోస్టులు వేయించావు. ఒప్పుకున్నావు, దాన్ని కూడా దాటుకున్నావు, దాన్ని కూడా భరించావు. ఇవాళ నా కొడుకు పని చేస్తున్న ఆఫీస్కి వాళ్ళ సీఈఓకి మెయిల్ చేసే స్థాయికి నువ్వు దిగజారావంటే ఒక ఫేక్ ఈమెయిల్, అది కూడా ఫేక్ ఈమెయిల్ పెట్టుకుని అంటే మీరు దొరకలేరనా, పట్టుకోలేరనా? పోలీసు వ్యవస్థ మీదే మీకున్న ధైర్యానికా ఏంటి? అంటే నీలాగా మేము దోచుకుని దాచుకోలేదు కాబట్టి మీ కాళ్ళబేరానికి వస్తామనుకుంటున్నారా? అది జరుగుతుందా? మేము మా కష్టార్జితం, మా రక్త మాంసాలతోటి కష్టపడి రూపాయి సంపాదించుకుని మా తెలివితేటలు, మేం చదువుకున్న మా తెలివితేటలతో నిలతొక్కున్న జీవితాలు మావి. మీ కాళ్ల బేరానికి వచ్చే అంత దరిద్రులమైతే కాదు. ఎవరు చేయిస్తున్నారో ఇది వాళ్ళకి చెప్తున్నా.